మిత్రులారా నమస్తే. ఈ వారం మరో ఎంపికైన హైకుతో మీ ముందుకు వచ్చాను. స్టెథోస్కోపు పసిగట్టలేకపోయింది కీచక శబ్దాన్ని అంటారు తిప్పాన హరిరెడ్డి గారు. మరి గత వారం మనం స్టెథోస్కోపు అనేటువంటి అంశం మీద హైకులను ఆహ్వానించడం జరిగింది మన హైకు కవిత్వ పాఠశాల ద్వారా. ఆయన రాసినటువంటి హైకును ఈ వారం ఎంపిక చేయడం జరిగింది. మొదటి లైన్లో స్టెథోస్కోపు, రెండవ లైన్లో పసిగట్టలేకపోయింది. స్టెథోస్కోపు పసిగట్టలేకపోయింది. స్టెథోస్కోపు దేన్ని పసిగట్టలేకపోయింది అనేటువంటి ఒక క్యూరియాసిటీ మనకు డెవలప్ అవుతుంది ఈ మొదటి రెండు లైన్లు చదవగానే. ఇక మూడవ లైన్లో ఆ మిస్టరీ రివీల్ అయిపోతుంది. ఏమంటారంటే కీచక శబ్దాన్ని అంటారు. కీచక శబ్దం అన్నప్పుడు మనకు ఇక్కడ ధ్వనిపూర్వకంగా అర్థమయ్యే స్ఫురించేటువంటి మరో అంశం ఏంటంటే గుండె శబ్దాన్ని పసిగడుతుంది స్టెథోస్కోపు, కానీ కీచక శబ్దాన్ని పసిగట్టలేకపోయింది అంటే మరి మనకు ఇటీవల జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన మన స్ఫురణలోకి వస్తుంది. మరి ఇక్కడ స్టెథోస్కోపు అంటే సింబాలికల్లీ ఇట్ ఈస్ యూజ్డ్, ఇట్ రిప్రజెంట్స్ ఏ డాక్టర్. మరి ఆ డాక్టర్ అయినటువంటి ఆ మహిళా డాక్టరు కీచక శబ్దాన్ని పసిగట్టలేకపోయింది. అంటే తన స్టెథోస్కోప్తో ఎంతోమంది గుండె శబ్దాన్ని పసిగట్టి వాళ్ళలో ఉన్నటువంటి రోగ లక్షణాన్ని కనిపెట్టి శస్త్రచికిత్స చేస్తుంది. కానీ మరి వాళ్ళల్లోనూ కీచకులు ఉంటారని, తన చుట్టూ కొంతమంది కీచకులు ఉన్నారు అంటే కీచక అనేటువంటి ఒక మిథలాజికల్ క్యారెక్టర్ని తీసుకొని శబ్దము అనేటువంటి మరొక పదంతో దాన్ని కోఆర్డినేట్ చేసి గుండె శబ్దాన్ని స్ఫురింపజేయటం ఈ హైకులో ఉన్నటువంటి గొప్పతనం. మరి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఒక సంఘటనని కీచక శబ్దాన్ని అనే మూడో పాదం ద్వారా మరి ఇటీవల జరిగినటువంటి ఒక సోషల్ ఇంజస్టిస్, సమాజంలో జరిగిన ఒక దుర్మార్గమైన సంఘటన గురించి మొత్తం వాతావరణాన్ని స్ఫురింపజేసినటువంటి ఒక సందర్భపూర్వకమైనటువంటి ఒక కాంటెక్స్చువల్ బ్యూటిఫుల్ హైకు నరేషన్ అనేది దీంట్లో మనకు కనబడింది. ఒక ఫన్ ఉన్నటువంటి ఒక మంచి హైకు ఇది. అంటే సోషల్ ఇష్యూస్ను కూడా హైకుగా ఎట్లా మలవచ్చు అనటానికి మనం ఇదొక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో స్టెథోస్కోపు పసిగట్టలేకపోయింది కీచక శబ్దాన్ని. హైకు హ్యాస్ టు గివ్ మోర్ స్పేస్ టు ఇంటర్ప్రిట్. మనకి ఇంటర్ప్రిటేషన్స్కి ఎక్కువ అవకాశం ఉండాలి. ఇక్కడ హైకులో లిటరరీగా కనిపించే అవసరం కంటే బియాండ్ ది లైన్స్ ఒక గ్లూమీ, ఒక మెలంకాలిక్ అట్మాస్ఫియర్ అనేది మనకు కనిపించి కాసేపు మనల్ని అలా నిలబెట్టి ఆలోచింపజేస్తుంది. అట్లాంటి అద్భుతమైనటువంటి టెక్నిక్ ఈ హైకులో కనబడింది. సో రియల్లీ ఐ అప్రిషియేట్ తిప్పాన హరిరెడ్డి గారిని. ఐ అప్రిషియేట్ యూ సార్, మంచి హైకునిచ్చారు. సో ఇట్లాంటి విశ్లేషణల కోసం మరి చూస్తూనే ఉండండి మీ చిత్తలూరి_SN యూట్యూబ్ ఛానల్. హైకు గురించినటువంటి నా ఈ విశ్లేషణ నచ్చినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నమస్తే.